తెలంగాణలో కుట్ర రాజకీయాలు జరుగుతున్నాయని బీజేపీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సీఎం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు. ప్రధాని మోదీని చూసి సీఎం కేసీఆర్ కు భయం పట్టుకుందని డీకే అరుణ అన్నారు. నాయకత్వంలో ఈ దేశం ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క పేరు చెప్పుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా నరేంద్ర మోదీ గారిని రోజు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున కొనియాడుతా ఉంటే ఈరోజు ప్రపంచంలోనే పెద్ద ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్నటువంటి నాయకులో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ యొక్క నియంత పాలనకు అంతం పలుకుదామనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణను కాపాడుకుందాం, మన తెలంగాణను రక్షించుకుందాం. ఈరోజు చూస్తా ఉన్నాం ఏ విధంగా కుట్రలు, కుతంత్రాలు, కక్ష సాధింపులు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో. బండి సంజయ్ గారిని అరెస్ట్ చేసినటువంటి తీరును మనం అందరం కూడా